ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మన క్యాంప్ క్లాస్ టాపిక్ ఏమిటంటే ప్రజలు ఎక్కడికి వెళితే వారి పాపాలు కర్మలు కరిగిపోతాయి లేదా క్లియర్ అవుతాయి అనేది. క్వశ్చన్స్ కూడా అవే వచ్చాయి. ఒక క్వశ్చన్ చదవండి. అందులో ప్రజల పాపాలు కర్మలు క్లియర్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? మీరు డైరెక్ట్గా ఎస్విపిఎస్ఓ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వెళ్ళిపోండి. మీ కర్మలు పాపాలు కరుగుతాయి. ఇట్స్ నాట్ ఏ జోక్. జాగ్రత్తగా వినండి. చాలా వాల్యుబుల్ క్లాస్ ఇది. ఎందుకంటే దేవుళ్ళ ఫ్యామిలీస్ అంతా భూలోకానికి వచ్చి, అంటే 33 కోటి దేవతలు 33 కోట్ల దేవతలు అంటారు కదా, అంటే దాని అర్థము సంస్కృతం నుంచి ఇప్పుడు ఈ తెలుగు కన్వర్షన్లో కొద్దిగా మిస్లీడ్ అయిందని ఇప్పుడు చెబుతున్నారంతా. అంటే దేవుడు ఒక్కడే కాదులేండి, వాస్తవం దేవుళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు. ఇప్పుడు మన తాత ముత్తాతలు మన ఫ్యామిలీస్ వగైరా మన రిలేటివ్స్లో స్ప్రెడ్ అయింది కదా చెట్టు కొమ్మలాగా, అలా ఉన్నారు ఎందరో. అయితే అది కరెక్ట్ ఫిగర్ ఎవరికి తెలియదు. అయితే గ్రూప్స్ వర్గాలని నిర్ణయించారు. జాగ్రత్త ఏంటండి, వెనకటి కాలంలో దేవుళ్ళందరూ భూలోకానికి వచ్చి రాక్షసులందరినీ సంహరించి మోడల్ పరిపాలన చూయించి మానవులకి గురువులు ఋషులు ఎక్స్పర్ట్స్ అందరినీ భూమిపైన వదిలిపెట్టిపోయాను. ఇప్పుడు మీ జబ్బులు బాగా కావాలన్నా, ఇంకేదో వాస్తు బాగా కావాలన్నా, మీరు యోగా ధ్యానం నేర్చుకోవాలన్నా, ఓ విద్య నేర్చుకోవాలన్నా, మంచి బ్రతకాలన్నా, సక్సెస్కి వగైరా అన్నిటికీ సుఖ జీవితాన్ని అన్నిటికీ గురువుని ఆశ్రయించాల్సిందే. రకరకాల డిఫరెంట్ ఫీల్డ్లో డిఫరెంట్ గురువుస్ అనమాట. డైరెక్ట్ ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ ఎందుకు రావాలంటే, మీరు వెంకటేశ్వర స్వామి దత్తస్వామి వారి ఆశీస్సులతో వారి వరంతో స్థాపించబడిన సంస్థ అనమాట. మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఒక విద్య ఉంటే ఒకటి ఉండదు, ఒక ఎక్స్పర్ట్ ఒక విద్య ఉంటే ఇంకొక విద్య అతనికి ఉండదు. 14 చోట్ల పోవాల్సి వస్తుంది మీరు. అయితే మీరు గుళ్ళకు పోవడం వల్ల దర్శనం చేసుకొని ధ్యానం చేయండి. భగవంతుడు మార్గం దారి చూపిస్తాడు, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి. సరే, అక్కడ మీకు ఆలోచన కర్మల రాకపోయినా కళల రూపంలో అయినా వస్తుంది, లేదా భగవంతుడే ఇంకోరి రూపంలో మీకు మంచి గురువు దగ్గరికి పంపిస్తాడు, బాగవుతారు. ఉదాహరణ, మెడికల్ హెల్త్ వింగ్లో మీ పూర్వజన్మ కర్మలంతా జబ్బులు అంటారు కదా, జబ్బులు అవన్నీ పోతాయి. జబ్బులు వ్యాధులు ఎంతటి కేసు, ఏ కేసు అయినా బాగుంటాయి. చిన్నలు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు, సీరియస్ యాక్సిడెంట్, క్రానిక్ డిసీజ్ ఏదైనా ఉండదు, అవన్నీ పోతాయి మీకు ఇక్కడ ఎస్విపిఎస్ సంస్థకు వస్తే. తర్వాత వాస్తు ఇంజనీరింగ్ విభాగంలో మీకు ఈ సైంటిఫిక్ వాస్తు ఇంజనీరింగ్ విభాగంలో మీ స్థల దోషం గృహ దోషం పోతుంది. మనుషుల వాస్తు డిఫెక్ట్ క్లియర్ అవుతాయి, ప్రాజెక్ట్ డిఫెక్ట్స్ క్లియర్. మనుషుల వాస్తు అని అనుకోవచ్చు మీరు, ఉంది మనుషులు కూడా. ఇంత పొట్ట ఉంది, ఎబ్బెట్టో కనిపిస్తుంది, బ్యాక్ పెరిగింది, ఎబ్బెట్టో కనిపిస్తుంది, అంతా కరిగిపోతాయి. అంత ట్రీట్మెంట్ ఉందన్నమాట. అంత సిస్టమ్, డైట్ ప్లాన్ వగైరా అన్నీ ఉన్నాయి ఇందులో. ఓ షేపులో వస్తుంది, కాస్త గ్లో కలర్స్ వస్తాయన్నమాట. సో మనిషి వాస్తు దోషం డిఫెక్ట్ అనేది పోతుంది. పొలాల వాస్తు కావచ్చు, ప్లాట్ల వాస్తు కావచ్చు, గృహాల వాస్తు, గుడి మసీద్ చర్చి వగైరా ప్రాజెక్ట్లో కూడా డిఫెక్ట్స్ ఉంటాయి అన్నీ చాలా. ఆ డిఫెక్ట్స్ అన్ని క్లియర్ చేసి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేయవచ్చు. అయితే లక్షల మంది మీరు యూట్యూబ్ గూగుల్లో చూసుకోవచ్చు, రికార్డ్ రిపోర్ట్ చూసుకోవచ్చు, పేషెంట్ క్యాండిడేట్లు చూసుకోవచ్చు. లక్షల మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు బాగయ్యారు. మేము గుళ్ళకు పోవద్దని అనమండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. యాదాద్రి స్వామి గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. రాముల వారి గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఎక్కడ ధ్యానం చేయండి, మీకు మంచి ప్లేస్ చూపిస్తారు. ఇప్పుడు మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ కాదు, మంచి తావులు మంచి ప్లేసులు ఎక్కడెక్కడైతే మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా బాగు చేయగలరు. కానీ మీకు ఒకేసారి ఇంత పర్ఫెక్ట్గా దొరకాలి. మీకు లక్షల మంది జబ్బులు వ్యాధులన్నీ పోయాయి. లక్షల గృహాల వాస్తు మన మెంబర్స్ ద్వారా టీమ్స్ ద్వారా వగైరా అన్నీ క్లియర్ అయ్యాయి. లక్షల మంది యోగా ధ్యానం నేర్చుకున్నారు. ఇది నాన్ ప్రాఫిట్ డివైన్స్ ఆర్గనైజేషన్, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్. అందరు ఇందులో సభ్యులుగా ఉండొచ్చు. ఎంప్లాయీస్ ఏంటంటే ఫ్రీ సర్వీస్ చేస్తారు. వాళ్ళు మందులు వగైరా ఎక్కడ రాస్తారు, మన స్టోర్లను వింగ్స్లో ఎక్కడైనా తీసుకునవచ్చును. ప్రైవేట్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏదో నామినల్ రెమ్యునరేషన్ మీద పనిచేస్తుంటారు వాళ్ళు. ఇది సర్వీస్ మోటివ్ ఆర్గనైజేషన్. అందరికీ జాబ్స్, బిజినెస్ వర్క్ చూపిస్తారు. వారి సమస్యలన్నీ క్లియర్ చేస్తారు అనమాట. సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. సో అంతటి అద్భుతమైన సంస్థ ఇది. మీరు డైరెక్ట్ ఎస్విపిఎస్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, మెడికల్ హెల్త్ వాస్తు ఇంజనీరింగ్ యోగా మెడిటేషన్ అడ్వైజింగ్ బ్లెస్సింగ్స్ జీసెల్ అండ్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ యూనిట్ మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ రాష్ట్రం, ఇండియా, భారతదేశం, హిందుస్థాన్ వెళితే మీరు మీ దరిద్రం పోయినట్లే బాగవుతారు. ఇంటికి దోషం పోతుంది, స్థలానికి దోషం పోతుంది, మీ జబ్బులు పోతాయి, వ్యాధులు పోతాయి, సుఖశాంతి లభిస్తుంది, మోక్షం దొరుకుతుంది, జీవితంలో సక్సెస్ అవుతారు, హాయిగా బ్రతుకుతారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. ఆల్ ది బెస్ట్.